ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దేవుని వాక్యముతో మన దినచర్యను ప్రారంభించుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనమును ధ్యానం చేసుకుందాం. రండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుని దృష్టిలో ఎప్పుడైతే మనము ప్రియముగా, దేవునికి ఇష్టానుసారముగా, మరి దేవుని చిత్తానుసారంగా మనము లోబడి జీవిస్తామో, తద్వారా ఆయన మనలను గణపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తా ఉన్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగిస్తా ఉన్నాను. ఎందుకో తెలుసా? నీవు దేవుని దృష్టికి ప్రియముగా ఉన్నందున అని ఆయన ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో దేవుని దృష్టికి ప్రియముగా జీవించిన భక్తులు ఎంతో మంది మన ముందు ఉన్నారు ప్రియ దేవుని బిడలారా. అవును, మరి చూడండి, వారు ఏమాత్రము కూడా సుఖభోగాలను ఆశించక, మరి ఈ లోక ఘనతను ఆశించక, దేవుని దృష్టికి ఏది అనుకూలమో దేవుని యొక్క ఇష్టానుసారముగా, దేవుని చిత్తానుసారముగా, దేవునికి లోబడి వారికి కలిగిన సౌఖ్యాలను విడిచి, అవును, దేవుణ్ణి మహిమపరిచిన వారుగా ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తా ఉన్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగిస్తా ఉన్నాను అంటూ ఉన్నాడు. అవును, ఎస్తేరు మరి నేను నశించెదను అని దేవుని మరి యొద్ద విధేయత చూపించి ప్రార్థనతో అహష్వరోషు యొక్క రాజును ఎదుర్కొనుటలో ధైర్యము కలిగి, అవును, దేవుని దృష్టికి ప్రియముగా నడుచుకున్నది కనుక ఎస్తేరుకి తన జనమునకు ప్రతిగా దేవుడు హామాను ఏ శత్రువైతే ఆ జనము భూమి మీద లేకుండా దేవుని ప్రజలను అంతమొందించాలనుకున్నాడో, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తూ ఉన్నాను అని. అవును ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు అంటున్నాడు, దానియేలుని నీవు నాకు బహుప్రియుడవు అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలము ఆత్మీయంగా దేవుని బిడలంగా పిలువబడుతున్న మనము కూడా దేవుని చేత అటువంటి ప్రశంసను మనము పొందుకోవాలి. నీవు నాకు బహుప్రియుడవు, నీవు నాకు బహుప్రియురాలివి, నీవు నా దృష్టికి ప్రియముగా ఉన్నందున నీవు ఘనుడవైతివి అంటూ ఉన్నాడు. దానియేలుని ఉద్దేశపూర్వకంగా సింహాల గుహలో పడద్రోసినప్పటికీ దేవుడేమంటున్నాడు, నీకు ప్రతిగా నేను మనుషులను, ప్రజలను, నీ ప్రాణమునకు ప్రతిగా ప్రజలను అప్పగిస్తా ఉన్నాను అని. అవును ప్రియ దేవుని బిడలారా, మరి దానియేలును ఘనపరిచిన దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మోషే అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే, అవును, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని దేవుని దృష్టికి ప్రియముగా నడుచుకున్నందున మోషేను దేవుడు ఘనపరిచాడు. గొప్ప నాయకునిగా దానియేలుని గొప్ప ప్రధానమంత్రిగా హెచ్చించాడు. దేశాన్ని పాలించే వారినిగా, దేవుని దృష్టికి ప్రియముగా ఎవరైతే నడుచుకున్నారో దేవుడు వారిని ఎంతో ఘనపరిచిన దేవుడుగా, ఎంతో హెచ్చించిన దేవుడుగా, మరి వారికి ప్రతిగా, వారి ప్రాణములకు ప్రతిగా, అవును, శత్రువులను అప్పగించిన అనుభవాలను మనము ఎరుగుదము ప్రియ దేవుని బిడలారా. ఈ ఉదయకాలము మన ఆధ్యాత్మిక జీవితాలు ఈ లోక మనుషులకు ప్రియముగా, ఈ లోక మనుషులకు ప్రీతిగా కాకుండా మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడవడిక దేవుని దృష్టికి ప్రియముగా ఉన్నప్పుడు ఆయన మనలను గణపరిచే దేవుడుగా, ఆయన మనలను హెచ్చించే దేవుడుగా, ఆయన మనలను విస్తరింపచేసే దేవుడుగా, దేశం యొక్క ఉన్నత స్థలములపైన ఆయన మనలను నిలువబెట్టే దేవుడుగా ఉన్నాడు కనుక పరిస్థితులను బట్టి భయపడక, అవును, భవిష్యత్తును గురించి ఆలోచించక, ఈ దినము ఏంటి నా పరిస్థితి అని, అవును, కృంగిపోక, దేవుని దృష్టికి నీవు ప్రియముగా ఉన్నావా లేదా, దేవుని దృష్టికి మరి, అవును, దేవుని చిత్తాన్ని అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచున్నామా లేదా అని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని మనలను మనము దేవుని ఎదుట మరి లోపరుచుకుందాం. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం.
దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీ కొందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో నీ యొక్క బిడలకు నాయన నీ యొక్క శక్తి కలిగిన వాగ్దానమును నీవు నా దృష్టికి ప్రియుడవుగా ఉన్నావు కనుక ఘనుడవుగా ఉన్నావు, ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తూ ఉన్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా ప్రజలను అప్పగిస్తూ ఉన్నాను, జనములను అప్పగిస్తూ ఉన్నాను. అవును ప్రభువా తండ్రి, శత్రువు ఉద్దేశపూర్వకముగా గురి పెట్టినప్పటికీ తండ్రి ఆ గురి నుంచి తప్పించే దేవుడవు నీవే, వెటకాని ఉరిలో నుంచి మా ప్రాణములను కాపాడే దేవుడవు నీవే ప్రభువా తండ్రి. నాయన నీ దృష్టికి ఎప్పుడైతే ప్రియముగా నడుచుకుంటారో ఎస్తేరు జీవితాన్ని మా ముందుంచావు, దానియేలు జీవితాన్ని మా ముందుంచావు, మోషే జీవితాన్ని మా ముందుంచావు. దేవానికి స్తోత్రాలు. అట్టి రీతిగా నీ బిడ్డలను మమ్ములను బలపరచమని, నీ చిత్తానికి లోబడి నీ దృష్టికి ప్రియముగా ఉండులాగున కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.